మేము టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి ఇచ్చాం ఎకరం 99 పైసలకే. ఇదిగోండి దానికి సంబంధించినటువంటి జీవో. మేమేం దాచిపెట్టట్లేదే. జీవో నెంబర్ 7 డేటెడ్ 21/4/2025 అలాట్మెంట్ ఆఫ్ 21.16 acres of land at ITL Visakhapatnam to Messrs Tata Consultancy Services for establishing an IT campus with an investment of 1,370 crore with a potential employment of 12,000 persons. మేము ఇచ్చాం జీవో. మేము మీలాగా జీవోలు దాచిపెట్టలేదే. జీవోలు లేకుండా మాయం చేయలేదే. జీవోల వెబ్సైట్ ని మూసేయలేదే. జీవోలు కూడా దాచిపెట్టినటువంటి 420 ప్రభుత్వం మీది కదా. మేము క్లియర్ గా రాసాం. ఆనరబుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హియర్ బై అప్రూవ్స్ ద అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఫర్ 21.16 acres టు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎట్ 99 పైసా. ఏంటి తప్పేంటి దీనిలో? ఇవాళ TCS కోసం కొన్ని అనేక రాష్ట్రాలు పోటీలు పడతా ఉంటాయి. ఇవాళ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రినౌండ్ IT కంపెనీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. దేశంలోనే ఒక అగ్రగామి IT కంపెనీ. ఆ కంపెనీకి టాటా వాళ్ళకి 99 పైసలకు మేము భూమి కేటాయించడం తప్పని చెప్పండి. ఇవాళ మన రాష్ట్రానికి దాదాపుగా 1,370 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావడం తప్ప అది నేరమా? 12,000 మంది ఉపాధి కల్పించడం నేరమా? మేము ఇచ్చాం 99 పైసలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS కి ఇచ్చాం. జీవో విడుదల చేశాం. జీవో పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. ప్రజలందరూ చూస్తున్నారు. ఇదే విధంగా ఉర్సా కంపెనీకి మేము ఏదైనా జీవో ఇచ్చామా? మీరేమన్నా జీవో ఏమన్నా బయట పెట్టగలరా? మేము ఇప్పటికీ కూడా ఉర్సా కంపెనీ పేరుతో భూమి అలాట్ చేస్తున్నట్టు ఇంకా జీవో విడుదల చేయలేదు. భూమి కేటాయింపుకి సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో వచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలిపాం. SIPB లో ఏప్రిల్ 10వ తేదీన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూ కేటాయింపుకి SIPB ఆమోదం తెలపడం జరిగింది. కానీ 99 పైసలకు కాదండి. మీరు మీ దిక్కుమాలిన అవినీతి పత్రికలో రాయిస్తున్నట్టు అబద్ధపు రాతలు ఏవైతే రాస్తా ఉన్నారో 99 పైసలకి కానే కాదు. వాళ్ళకి మేము కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో 3.5 ఎకరాలు IT పార్క్ ఏదైతే ఉందో విశాఖపట్నం IT పార్క్ లో 3.5 ఎకరాలు ఎకరం ₹1 కోటి చొప్పున వారికి కేటాయించాలని చెప్పి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది.